అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకొని తరిద్దాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఇక్కడ విశ్వం విష్ణువు వేరు కాదు. విష్ణువు అంటే విశ్వమంతటా వ్యాపించినవారు కనుక విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. ఆ విష్ణువు ఎలా వ్యాపించి ఉన్నారంటే వషట్కారః, యజ్ఞరూపుడై వ్యాపించి ఉన్నారు. అంటే ప్రతిదీ తన ఆధీనంలో పెట్టుకున్నవారు అని. భూత భవ్య భవత్ ప్రభు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ప్రభువు అంటే అనంతమైన కాలమునకు నాయకుడు. భూతకృత్ జీవులను సృష్టించువాడు, భూతభృత్ జీవులను పాలించి నశింపజేయువాడు అని అర్థం. భావః ఉనికిగా ఉన్నవాడు అంటే జీవులను సృష్టించి పాలించి వాటికి ఉనికిగా ఉన్నవాడు. భూతాత్మ సృష్టించిన భూతములను అంటే జీవుల యందు ఆత్మగా ఉన్నవాడు. భూత భావన ఆ సృష్టించిన జీవులలోనే ఆత్మగా ఉంటూ వాటిని రక్షించువాడు. మనం స్తోత్ర పారాయణ ఎన్నిసార్లు చేసినప్పటికీ ఆ స్తోత్రంలోని కొద్ది నామాల కన్నా అర్థం తెలుసుకొని